హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ఎక్స్‌ప్రెస్ రివిజన్‌లో భాగంగా ఎక్స్‌ప్రెస్ రివిజన్ సిరీస్‌లో భాగంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఎక్స్‌ప్రెస్ రివిజన్‌లో భాగంగా 13 అంశాలకు సంబంధించి మీకు సిలబస్‌లో ఉన్నటువంటి 13 అంశాలకు సంబంధించి ప్రతి అంశం పైన 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో, ఈ క్వెషన్స్‌కి సంబంధించిన పీడీఎఫ్ అనేవి మనం 7000 ఎంసీక్యూస్ పీడీఎఫ్ మెటీరియల్‌కి సంబంధించినటువంటి కోర్స్‌లోను, అదేవిధంగా 30 మోస్ట్ ఇంపార్టెంట్ మెగా గ్రాండ్ టెస్ట్‌లకి సంబంధించినటువంటి కోర్స్‌లోను యాడ్ చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ 7000 ఎంసీక్యూస్ సంబంధించిన కోర్స్ అనేది మీకు కేవలం రూ. 199 మాత్రమే. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించి కూడా ఈ పీడీఎఫ్ మెటీరియల్ అనేది అందించబడుతుంది. నెక్స్ట్ ఈ 30 గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. సో, మీరు రియల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే రాస్తారో జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, రికార్డ్ అసిస్టెంట్ కానివ్వండి, నెక్స్ట్ ఎగ్జామినర్ కానివ్వండి. సో, ఏదైనా మీరు రాసేటువంటి ఎగ్జామ్ అనేది రియల్ ఎగ్జామ్‌కి సంబంధించి ఏ విధంగా అయితే రాస్తారో అలాంటి ఎక్స్‌పీరియన్స్‌తో ఈ 30 గ్రాండ్ టెస్ట్‌లను మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీకు 100 మార్క్స్‌కి ఉంటుంది. సో, 100 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో జీకేకి సంబంధించి 60 మార్క్స్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి 30 మార్క్స్ అనేవి ఉంటాయి. సో, ప్రతి గ్రాండ్ టెస్ట్ కూడా ఈ విధంగానే మనం డిజైన్ చేయడం జరిగింది. సో, ఇలా ఈ 30 గ్రాండ్ టెస్ట్ గనుక మీరు రాసినట్లయితే మీ యొక్క అక్యురసీ అనేది ఎగ్జామ్‌లో పెరుగుతుంది. ఎగ్జామ్ ఫోమియా అనేది పోతుంది. నెక్స్ట్ మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ అనేది మీరు రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో, అదే విధంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని కూడా థియరీకి సంబంధించి ఏదైతే ప్రీవియస్‌గా మనకు అడిగినటువంటి క్వెషన్స్ నుంచి ఏ టాపిక్స్ పైన ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారనేది అధ్యయనం చేసి దానికి సంబంధించి 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని కూడా మనం పీడీఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇది మీకు కేవలం రూ. 129 మాత్రమే. సో, ఈ 30 మెగా గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించి కోర్స్ అనేది మీకు రూ. 149 మాత్రమే. సో, ఒకవేళ మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోనో, డిస్క్రిప్షన్‌లోనో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కోర్సెస్‌కి సంబంధించి కూడా లింక్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా డైరెక్ట్‌గా కోర్సెస్‌ని మీరు బై చేయొచ్చు. సో, అదే విధంగా ఏదైతే మనం ఈ ఎక్స్‌ప్రెస్ రివిజన్‌కి సంబంధించి అందిస్తున్నామో ఈ 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. ప్రతి క్వెషన్ కూడా ప్రీవియస్‌గా వివిధ ఎగ్జామ్స్‌లో 5-10 టైమ్స్ 5-10 టైమ్స్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి క్వెషన్స్ ఇవి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ క్వెషన్ చూడండి. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడి నాణేలు తెలంగాణలో ఎక్కడ లభించాయి? అంటే మనకి కోటిలింగాల్లో లభించాయి. శాతవాహన సామ్రాజ్యానికి స్థాపకుడైనటువంటి శ్రీముఖుడి యొక్క నాణేలనేవి తెలంగాణలో కోటిలింగాల్లో లభించాయి. ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. శాతవాహన రాజు హలుడు గాథా సప్తశతిని ఏ భాషలో రచించాడు? శాతవాహన రాజు హలుడు గాథా సప్తశతిని ఏ భాషలో రచించాడు అంటే మనకి ప్రాకృత భాషలో రచించాడు. ఏ భాషలో? ప్రాకృత భాషలో గాథా సప్తశతిని హలుడు రచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. శాతవాహన రాజుల పేర్లను మరియు వారి పరిపాలనా కాలాన్ని పేర్కొన్న పురాణం ఏది? శాతవాహన రాజుల యొక్క పేర్లను గానివ్వండి, నెక్స్ట్ వారి యొక్క పరిపాలనా కాలాన్ని పేర్కొన్నటువంటి పురాణం ఏది అంటే మనకి మత్స్య పురాణం. మత్స్య పురాణం లోపల ఏం రాశారు అంటే శాతవాహన రాజుల యొక్క పేర్లు గానివ్వండి, అదేవిధంగా వారి యొక్క పాలనా కాలాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. నానాగఢ్ శాసనం జారీ చేసింది ఎవరు? నానాగఢ్ శాసనాన్ని ఎవరు జారీ చేశారంటే దేవి నాగానిక. దేవి నాగానిక నానాగఢ్ శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. త్రిసముద్ర తోయ పీతవాహన త్రిసముద్ర తోయ పీతవాహన అనే బిరుదు ఎవరికి ఉంది అంటే
మనకి గౌతమిపుత్ర శాతకర్ణికి. సో, మనకి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏంటంటే త్రిసముద్రతోయ పీతవాహన అనేది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదుగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్. శాతవాహనుల కాలంలో గుల్మికులు అనగా ఎవరు? శాతవాహనుల కాలంలో గుల్మికులు అనగా ఎవరు అంటే గ్రామాధికారులు లేదా సైనికాధికారులను గుల్మికులు అని పిలిచేవారు. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇక్ష్వాకు రాజవంశ స్థాపకుడు ఎవరు? ఇక్ష్వాకు రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీశాంతమలుడు. శ్రీశాంతమలుడు మనకి ఇక్ష్వాకు వంశాన్ని లేదా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నాగార్జునకొండ యొక్క ప్రాచీన నామం ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగార్జునకొండ యొక్క ప్రాచీన నామం ఏంటంటే శ్రీపర్వతం. శ్రీపర్వతం అని పిలిచేవారు. నాగార్జునకొండను పూర్వకాలంలో శ్రీపర్వతం అని పిలిచేవారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వైదిక మతాన్ని పునరుద్ధరించిన రాజు ఎవరు? అంటే మనకి ఆప్షన్ బి శ్రీశాంతములుడు. శ్రీశాంతములుడు ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వైదిక మతాన్ని పునరుద్ధరించినటువంటి రాజుగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. విష్ణుకుండిల రాజధాని అయిన ఇంద్రపాల నగరం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? విష్ణుకుండిల యొక్క రాజధాని అయినటువంటి ఇంద్రపాల నగరం అనేది ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విష్ణుకుండినుల రాజవంశంలో అత్యంత గొప్ప రాజు ఎవరు? విష్ణుకుండినుల యొక్క రాజవంశంలో అత్యంత గొప్ప రాజు ఎవరంటే రెండవ మాధవవర్మ. రెండవ మాధవవర్మ విష్ణుకుండినుల యొక్క రాజవంశంలో అత్యంత గొప్ప రాజుగా చెప్తాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విష్ణుకుండినుల కాలంలో ఘటికలు దేనికి ప్రసిద్ధి? వెరీ వెరీ ఇంపార్టెంట్. విష్ణుకుండినుల కాలంలో ఘటికలు దేనికి ప్రసిద్ధి అంటే మనకి విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగాడండి. గ్రూప్ 1లో కూడా దీన్ని అడగడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. వేములవాడ చాళుక్య రాజవంశ స్థాపకుడు ఎవరు? వేములవాడ చాళుక్య రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే మనకి వినయాదిత్య యుద్ధమల్లుడు. వినయాదిత్య యుద్ధమల్లుడు వేములవాడ చాళుక్య రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది కూడా. నెక్స్ట్ క్వెషన్. కన్నడ ఆదికవి పంపకవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? కన్నడ ఆదికవి ఎవరు? పంపకవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే మనకి రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి కవి పంపకవిగా చెప్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కురిక్యాల శాసనం వేయించింది ఎవరు? కురిక్యాల శాసనం వేయించింది ఎవరు అంటే మనకి చీనవల్లభుడు. సో గ్రూప్ 1 క్వెషన్ ఇది. సో ప్రీవియస్గా గ్రూప్ 1 క్వెషన్ ఇది. కురిక్యాల శాసనం వేయించింది ఎవరంటే జీనవల్లభుడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. తొలి తెలుగు కందపద్యం ఏ శాసనంలో లభించింది? తొలి తెలుగు కందపద్యం ఏ శాసనంలో లభించింది అంటే మనకి కురిక్యాల శాసనంలో లభించింది. సో చీనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనంలో తొలి తెలుగు కందపద్యం అనేది లభించింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి సో ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ 100 ఎక్స్‌ప్రెస్ రివిజన్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ప్రతి క్వెషన్ కూడా మీకు 5-10 టైమ్స్, కొన్ని క్వెషన్స్ అయితే 15-20 టైమ్స్ కూడా మనకి రిపీటెడ్‌గా అడిగినటువంటి క్వెషన్స్ ఉంటాయి. సో తప్పకుండా ప్రింట్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. 7000 ఎంసీక్యూస్‌కి సంబంధించిన పీడీఎఫ్ కోర్స్‌లోను, అదేవిధంగా మీకు 30 గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించిన కోర్స్‌లోను ఈ పీడీఎఫ్స్‌ని ఉంచడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ 13 అంశాలకు సంబంధించి, ఈ 13 సబ్జెక్టులకు సంబంధించి ఈ 100 క్వెషన్స్ అనేవి ప్రింట్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్. ముదిగొండ చాళుక్యుల రాజధాని ముదిగొండ ఏ జిల్లాలో ఉంది? ముదిగొండ చాళుక్యుల రాజధాని ఏంటి? ముదిగొండ. ఏ జిల్లాలో ఉంది అంటే ఖమ్మం జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం జిల్లాలో ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కాకతీయ రాజవంశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించిన రాజు ఎవరు? కాకతీయ రాజవంశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించినటువంటి రాజు ఎవరు అంటే మనకి రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయ రాజవంశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించినటువంటి రాజు ఎవరంటే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్.
హనుమకొండలోని ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఎవరు? హనుమకొండలో ఉన్నటువంటి ప్రసిద్ధ 1000 స్తంభాల గుడి 1000 పిల్లర్ టెంపుల్‌ని ఎవరు నిర్మించారు అంటే మనకి రుద్రదేవుడు నిర్మించారు. ఓకేనా? సో, హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు నిర్మించాడు. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లు లేదా వరంగల్‌కు పూర్తిగా మార్చింది ఎవరు? కాకతీయుల రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లు లేదా వరంగల్‌కు పూర్తిగా మార్చింది ఎవరు అంటే గణపతి దేవుడు. సో, గణపతి దేవుడనే కాకతీయ రాజు కాకతీయ రాజధానిని హనుమకొండ నుండి వరంగల్లు లేదా ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విదేశీ వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లి అభయ శాసనం జారీ చేసింది ఎవరు? విదేశీ వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లి అభయ శాసనం జారీ చేసింది ఎవరు అంటే మనకి గణపతి దేవుడు. సో, ఇది ప్రీవియస్‌గా గ్రూప్ 2లోను, సో నెక్స్ట్ గ్రూప్ 1లోను అడిగినటువంటి క్వెషన్. సో, విదేశీ వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లి అభయ శాసనం వేయించింది ఎవరు అంటే గణపతి దేవుడు. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గణపతి దేవుడు ఎవరు అంటే కాకతీయ రాజు. నెక్స్ట్ క్వెషన్. కాకతీయ రాజ్య సందర్శనకు వచ్చినటువంటి వెనీషియన్ యాత్రికుడు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. కాకతీయ రాజ్య సందర్శనకు వచ్చినటువంటి వెనీషియన్ యాత్రికుడు ఎవరు అంటే మనకి మార్కో పోలో. మార్కో పోలో. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మార్కో పోలో అనేటటువంటి వెనీషియన్ యాత్రికుడు కాకతీయ రాజ్య సందర్శనకు రావడం జరిగింది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఏ సంవత్సరంలో నిర్మించబడింది? యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం అనేది ఏ సంవత్సరంలో నిర్మించబడింది అంటే మనకి క్రీస్తు శకం 1213లో 1213లో నిర్మించబడింది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రుడు ఎవరికి సేనాధిపతి? రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు నిర్మించాడు. సో, ఈయన ఎవరికి సేనాధిపతి అంటే మనకి గణపతి దేవుడికి సేనాధిపతిగా పనిచేశారు. సో, గణపతి దేవుడి యొక్క సేనాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు ఏ దేవాలయాన్ని నిర్మించాడు? రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. రాయ గజకేసరి అనే బిరుదు ఎవరికి ఉంది? రాయ గజకేసరి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే మనకి రాణి రుద్రమదేవికి ఉంది. రాణి రుద్రమదేవికి ఉంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. సో, నెక్స్ట్ క్వెషన్. రెండవ ప్రతాపరుద్రుడిపై దాడి చేసి ఓరుగల్లును ఆక్రమించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడిపై దాడి చేసి ఓరుగల్లును ఆక్రమించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మనకి గియాజుద్దీన్ తుగ్లక్. సో, గియాజుద్దీన్ తుగ్లక్ అనే ఢిల్లీ సుల్తాన్ రెండవ ప్రతాపరుద్రుడిపై దాడి చేసి ఓరుగల్లును ఆక్రమించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఓరుగల్లును జయించిన తర్వాత దానికి ఏమని పేరు పెట్టారు? ఓరుగల్లును జయించిన తర్వాత దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం జరిగింది. సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం జరిగింది. సో, మనకి ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి ఢిల్లీ సుల్తాన్ రెండవ ప్రతాపరుద్రుడిపై దాడి చేసి ఓరుగల్లుని ఆక్రమించుకొని ఆ ఓరుగల్లుకి ఏమని పేరు పెట్టారంటే సుల్తాన్పూర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవారు? కాకతీయుల కాలంలో బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవారు అంటే గద్యానం లేదా మాడ అని పిలిచేవారు. గద్యానం లేదా మాడ అంటే కాకతీయుల కాలంలో బంగారు నాణ్యం అని అర్థం. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నీతిసారం గ్రంథాన్ని రచించింది ఎవరు? నీతిసారం గ్రంథాన్ని రచించింది ఎవరంటే రుద్రదేవుడు. వెరీ 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 ఇంపార్టెంట్. నీతిసారం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? రుద్రదేవుడు రచించారు. సో, ఈయనెవరు? కాకతీయ రాజు. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే విద్యానాథుడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్.
నృత్యరత్నావళి గ్రంథాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు? నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు అంటే మనకి జయాపసేనాని. జయాపసేనాని నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? సంస్కృత భాషలో రచించారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల పతనానంతరం పద్మనాయక రాజవంశాన్ని స్థాపించింది ఎవరు? కాకతీయుల పతనానంతరం పద్మనాయక వంశాన్ని లేదా పద్మనాయక రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే మనకి సింగమ నాయకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాకతీయుల యొక్క పతనం తర్వాత మనకి పద్మనాయక వంశం అనేది రాజ్యం వెళ్ళడం జరిగింది. దాన్ని స్థాపించింది ఎవరు అంటే సింగమ నాయకుడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పద్మనాయకుల ప్రధాన రాజధాని ఏది? పద్మనాయకుల యొక్క ప్రధాన రాజధాని ఏది అంటే మనకి ఆప్షన్ బి రాచకొండ. రాచకొండ అనేది పద్మనాయకుల యొక్క ప్రధాన రాజధానిగా చెప్తాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సర్వజ్ఞ బిరుదు పొందినటువంటి పద్మనాయక రాజు ఎవరు? సర్వజ్ఞ అనే బిరుదు పొందినటువంటి పద్మనాయక రాజు ఎవరు అంటే మనకి రెండవ సింగమ భూపాలుడు సర్వజ్ఞ అనే బిరుదును పొందడం జరిగింది. ఆయన మనకి పద్మనాయక రాజుగా చెప్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బమ్మెర పోతన ఎవరికి సమకాలికుడు? బమ్మెర పోతన ఎవరికి సమకాలికుడు అంటే మనకి రెండవ సింగమ భూపాలుడికి సమకాలికుడిగా చెప్తాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గోల్కొండ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించింది ఎవరు? గోల్కొండ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్ అనే కుతుబ్ షాహీ రాజు గోల్కొండ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. మల్కీబరాముడు లేదా మల్కీబరామ్ అని హిందువులచే కీర్తించబడిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? మల్కీబరాముడు లేదా మల్కీబరామ్ అని హిందువుల చేత కీర్తించబడినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు అంటే మనకి ఆప్షన్ సి ఇబ్రహీం కుతుబ్ షా. సో ఇబ్రహీం కుతుబ్ షా హిందువుల చేత మల్కీబరాముడు అని కీర్తించబడ్డాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ఉన్న తెలుగు కవి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి తెలుగు కవి ఎవరు అంటున్నాడు అంటే అద్దంకి గంగాధర కవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నటువంటి తెలుగు కవి ఎవరు అంటే అద్దంకి గంగాధరుడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ను ఎవరి కాలంలో నిర్మించారు? ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ను ఎవరి కాలంలో నిర్మించారు అంటున్నాడు అంటే ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో హుస్సేన్ సాగర్ను నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మూసీ నదిపై పురాణా పూల్ వంతెనను నిర్మించింది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది గ్రూప్ 1 క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకోండి. మూసీ నదిపై పురాణా పూల్ వంతెనను నిర్మించింది ఎవరు అంటే మనకి ఆప్షన్ బి ఇబ్రహీం కుతుబ్ షా. సో ఇబ్రహీం కుతుబ్ షా మూసీ నది పైన పురాణా పూల్ అనే వంతెనను నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? హైదరాబాద్లో చార్మినార్ అనేది 1591లో నిర్మించబడింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉర్దూ కవిత్వంలో దివాన్ను వెలువరించిన తొలి భారతీయ కవి ఎవరు? ఉర్దూ కవిత్వంలో దివాన్ లేదా పద్యాల సంకలనంను వెలువరించినటువంటి తొలి భారతీయ కవి ఎవరు అంటే మనకి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు అంటే మనకి మహమ్మద్ కుతుబ్ షా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే ఔరంగజేబు. సో ఔరంగజేబు మక్కా మసీదు యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కుతుబ్ షాహీల కాలంలో ఏ ఓడరేవు వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది? కుతుబ్ షాహీల కాలంలో ఏ ఓడరేవు
వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది అంటే మనకి మచిలీపట్నం. మచిలీపట్నం అనేది కుతుబ్ షాహీల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవుగా చెప్తాం. దేనికోసం? వ్యాపారం కోసం. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. డచ్ వారు తమ మొదటి ఫ్యాక్టరీని 1605లో ఎక్కడ స్థాపించారు? ఎవరు? డచ్ వారు 1605లో తమ మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు అంటే మచిలీపట్నంలో స్థాపించారు. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. కుతుబ్ షాహీల కాలంలో వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కుతుబ్ షాహీల కాలంలో వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏంటంటే కొల్లూరు ప్రాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు? గోల్కొండ రాజ్యాన్ని సందర్శించినటువంటి ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు అంటే మనకి టావెర్నియర్. టావెర్నియర్ గోల్కొండ రాజ్యాన్ని సందర్శించినటువంటి ఫ్రెంచ్ యాత్రికుడిగా చెప్తాం. సో ఇది మనకి గ్రూప్ 1లోను నెక్స్ట్ గ్రూప్ 2లోను అడిగినటువంటి క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మాదన్న మరియు అక్కన్న ఏ కుతుబ్ షాహీ రాజు వద్ద మంత్రులుగా పనిచేశారు? మాదన్న మరియు అక్కన్నలు ఏ కుతుబ్ షాహీ రాజు వద్ద మంత్రులుగా పనిచేశారు అంటే అబుల్ హసన్ తనీషా. అబుల్ హసన్ తనీషా వద్ద అక్కన్న మాదన్నలు పనిచేయడం జరిగింది. సో మంత్రులుగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకి 100 మోస్ట్ ఇంపార్టెంట్ ఫాస్టెస్ట్ రివిజన్కి సంబంధించినటువంటి 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మిగతా 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సో పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఈ 100 క్వశ్చన్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో మిగతావి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 వరకు ప్రతి క్వశ్చన్ కూడా సో 5 to 10 టైమ్స్, ఒక్కొక్కసారి 15 to 20 టైమ్స్ కూడా మనకి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో తప్పకుండా ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవాలనుకుంటే మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో 7000 MCQs పీడిఎఫ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 30 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ 2 కోర్సుల్లో కూడా నేను ఎక్స్‌ప్రెస్ రివిజన్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో 13 సబ్జెక్ట్‌కి సంబంధించి కూడా మనం 100 క్వశ్చన్స్ అనేవి సో యాడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 7000 MCQs సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ అనేది మనం కేవలం 199 రూపీస్‌కి అందిస్తున్నాం. అదేవిధంగా 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మనం కేవలం 149 రూపీస్‌కే అందించడం జరుగుతుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్‌కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 40 గ్రాండ్ టెస్ట్‌లను అందించడం జరుగుతుంది. సో 2 to 3 డేస్‌లో ఈ 40 గ్రాండ్ టెస్ట్‌లను మనం లాంచ్ చేయబోతున్నాం. సో ఎవరైనా ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.